దేవుడే తన కుమారుని ద్వారా ఇప్పుడు మాట్లాడాడు. ఒకప్పుడు ఆ దేవుడే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడు కాబట్టి మాటలంటే ఏంటనుకున్నారు? మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ని బయటికి తీసుకొచ్చేవి మాటలు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? దేవుడే గనక మాట్లాడకపోతే అసలు ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో మనకెలా తెలుస్తాయండి? సో తనను తాను బయలుపరుచుకున్నాడు వాడు దేవుడు. ఆయన గురించి ఆయన చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది. కానీ మనం ఎంత రీసెర్చ్లు చేసినా దేవుని గురించి మనం ఏం తెలుసుకోగలుగుతాం? సో ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. అనగా ధర్మశాస్త్ర యుగానికి సంబంధించి ఆ ముగింపు దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడాడు. ఇక క్రొత్త నిబంధన వచ్చేటువంటి ఆ దినాల్లో అనగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విషయం, యేసుక్రీస్తు మన కొరకు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఈ విశ్వమంతా నిర్వహించబడుతుంది అని అంటే తన మహత్తు కలిగిన మాట చేత. ఈ యేసుక్రీస్తు ఎవరు అని అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇది మాట మీకు అర్థం కావాలంటే సూర్యుడు ఉంటాడు, సూర్యుని యొక్క వెలుతురు ఆ లైటింగ్ నేరుగా భూమి మీదకి వస్తుంది. సూర్యుని యొక్క ఆ వెలుగు నేరుగా భూమి మీదకి వస్తుంది. అక్కడున్న వేడి ఇక్కడికి వేడి వస్తుంటుంది. ఇలాగని మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా వచ్చే ఆ రేడియన్స్. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, సూర్యుని వెలుగు కాదు చంద్రుడి నుండి వచ్చేది, అది రిఫ్లెక్షన్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క నేరుగా సూర్యుని నుండి సూర్యకిరణాలు ఎలాగ నేరుగా వస్తున్నాయి, యేసుక్రీస్తు దేవుని యొక్క తేజస్సు నేరుగా, రిఫ్లెక్షన్ కాదు. ఇలాగన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారికి వివరిస్తూ ఒక మాట ద్వారా పరిచయం చేసి కొనసాగిస్తున్నాడు. ఏంటి అని అంటే, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆ విషయాన్ని ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకి వివరిస్తా ఉన్నాడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆ విషయాన్ని కొనసాగిస్తూ 4వ వచనం వరకు చెప్పాడు. 5వ వచనం నుంచి, ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడు ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఇవి వారి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటివి, వారి కీర్తనల్లో, వారి ప్రవక్తల భాగాల్లో ఉన్నటువంటి విషయాలు. ఎప్పుడైనా చెప్పాడా? సో దూతల గురించి వారికి ఎందుకు రాస్తున్నాడు మనం ఆలోచించాలి. యూదులకి దూతలు పరిచయమే. ఈ రోజుల్లో దూతలు అనగానే నేటి కాలపు క్రైస్తవ్యంలో దూతల గురించినటువంటి పెద్దగా అవగాహన మనకు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే దూతలు కంటికి కనపడవు, దూతలు కంటికి కనపడవు. మరి మిగతా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ దూతల గురించినటువంటి విషయాలు అసలు అవగాహన ఉండదు. విశ్వము గురించినటువంటి ఆలోచనలలో సైంటిఫిక్గా ఆలోచన చేస్తే అసలు దూతల ప్రస్తావనే ఉండదు. ఎందుకనంటే అవి ఫిజికల్ బీయింగ్గా, భౌతికంగా మనిషికి కనబడట్లేదు.
దోతల ప్రస్తావనే ఉండదు. ఈ భూమి ఎలా పుట్టింది, సూర్య చంద్ర నక్షత్రాలు, వీటన్నిటినీ చదివేటువంటి సైన్స్ దోతల గురించి ప్రస్తావన చేయలేదు. దోతల గురించి సైన్స్ చెప్పదు. కానీ దేవుని గ్రంథంలో దోతల గురించి చెప్తూ ఉంది. ఒక మనిషి ఇలాగన్నాడట, ఏమనంటే, నువ్వు దోతలను నమ్ముతున్నావా అంటే, దోతల నేను నమ్మను. చనిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ చూసేది దోతలనే అన్నాడంట ఆ వ్యక్తి. చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరిని చూస్తావు? దోతలను చూస్తావు. అప్పటిదాకా నువ్వు నమ్మవులే అన్నాడట. దూతలు అనేవి ఇట్స్ రియల్ బీయింగ్స్. మన కంటికి కనపడలేదు. ఈరోజు మన ఉనికిలో మనకి కంటికి కనపడలేదు. కానీ యూదులకు, హెబ్రీయులకు పత్రిక రాస్తూ దూతల కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు అని యూదులకు పరిచయమైనటువంటి దూతలను, వాటి విషయాలని ఈ రచయిత కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. వారికి ఎలా తెలుసు దూతలు అంటే? యేసు వాళ్ళకు తెలుసు. వారి పితరుడైనటువంటి అబ్రహాము దగ్గరికి దూతలు వచ్చిన సంగతి తెలుసు. వారి ధర్మశాస్త్రము దూత ద్వారా మోషేకి ఇవ్వబడితే మోషే 10 ఆజ్ఞలు తెచ్చిన సంగతి వాళ్ళకు తెలుసు. ఒక దూత ఒకే ఒక రాత్రి 150,000 మందిని సంహరించింది, వాళ్ళ శత్రువులని. వారికి తెలుసు దూతల గురించి. వారి ప్రవక్త అయినటువంటి యెషయా దర్శనం చూశాడు. శరాపులు ఆయనను స్తుతిస్తుండగా చూశాడు. అంతేకాకుండా యెషయా నోటికి అగ్గిపెట్టి కాల్చింది కూడా ఒక దూత. మీకు అర్థమవుతున్నాయండి? దూతల పరిచర్య వారికి తెలుసు. వారి యొక్క పితరుల కాలంలో, వారి ప్రవక్తల కాలంలో, వారి యొక్క అనుభవాల్లో దూతల ప్రభావం వాళ్ళకు ఉంది. దూతల గురించినటువంటి అవగాహన వాళ్ళకు ఉంది. దూతలు మనుషుల కంటే సుపీరియర్గా ఉంటాయి. మనుషుల కంటే ఎక్కువ జ్ఞానం, ఎక్కువ శక్తి, ఎక్కువ బలం, ఎక్కువ మనిషి కంటే కొంచెం హైలో ఉన్నాయి. అలాంటి దూతలు యూదులకు అలవాటే, వారికి ఎరిగినదే, వారికి తెలిసినవే. కాబట్టి మీరు నమ్మేటువంటి దూతలు ఉన్నారు చూసారు, ఆ దూతల కంటే ఈయన ఎంత శ్రేష్ఠుడో చూడండి అనేదానికి 2 విషయాలు అక్కడ చెప్పాడు. ఏమని? నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అని. అంతేకాకుండా నేను ఆయనకు తండ్రిని ఉంటాను, ఆయన నాకు కుమారుడు. ఏ దూతల గురించి అయినా ఈ మాటలు చెప్పాడా? దూతల గురించి చెప్పలా. ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు గురించి చెప్పాడు ఇక్కడ. అయితే 6వ వచనం చూస్తాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు, మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలను. దూతల కంటే ఎంత శ్రేష్ఠుడు అనంటే, ఆ దూతలు ఆయనకు నమస్కారం చేస్తాయి. ఆయనకు నమస్కారం చేశాయి. మీకు తెలుసు కదా, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దూతల ప్రభావం ఉంది. నమస్కారం చేసినాయి. గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చింది. ఆయన పుట్టినప్పుడు ఆయనను మహిమపరిచాయి. పరలోకము నుండి దూత సైన్య సమూహం ఆయన్ని స్తుతించింది. గొర్రెల కాపరులు ఆ దూతల యొక్క స్తుతులు విన్నారు. వాళ్ళకి పరిచయం చేసింది. యేసుప్రభు కాలంలో ఆయన అరణ్యంలో శోధింపబడేటప్పుడు
దూత దగ్గరుండి బలపరచింది. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన బలపరిచింది. ఆయన పునరుద్ధానంలో సమాధి దగ్గర దూత ప్రస్తావన ఉంది. కాబట్టి ఆయనకు నమస్కారం చేస్తాయి, ఆయనను సేవించుతాయి, ఆయనను సేవించుతాయి. యేసు ప్రభుకి అవి నమస్కారం చేస్తాయి. ఎందుకు అని అంటే ఆయనేమో దేవునికి కుమారుడు, దూతలేమో దేవునికి సేవకులు. సన్ అండ్ సర్వెంట్స్. సర్వెంట్స్ అయినటువంటి వారు ఆ కుమారుడైనటువంటి ఆయనకి నమస్కారం చేస్తాయి. అయితే ఇప్పుడు దూతల గురించి ఏమంటున్నాడు? అయితే 7వ వచనం, తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. సో దూతలను ఆయన ఎలా వాడుకుంటున్నాడు అని అంటే తన దూతలని వాయువులుగాను తన దూతల్ని అగ్నిజ్వాలలుగాను ఆయన వాడుకుంటున్నాడు. గాలిగాను అగ్నిగాను. ఇప్పుడు బెతెస్దా కోనేటి దగ్గర నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఎలా కదిలినాయి? ఎలా కదిలాయంటే గాలి. ఇప్పుడు సముద్రపు అలలు వస్తుంటాయి. ఎలా వస్తుంది అల? నీళ్ళు అలాగే ఉండాలి కదా. నీళ్ళు మరి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నాయి? అలలు అలలు. గాలి తన దూతలనే వాయువులుగా తన దూతలనే అగ్ని జ్వాలలుగా చేసుకోగలిగిన వాడు ఆయన. దూతల్ని ఎలాగైనా ఆయన వాడుకుంటాడు. మనకి ఈరోజు అనుకున్నట్టుగా దూతలు అనగానే తెల్లని వస్త్రాలు, రెక్కలు, ఎగురుటం. ఈ పిక్చర్ తెచ్చుకోకండి. అవి మన ఇమాజినేషన్ కొరకు వచ్చినటువంటివే. ఇలాగ ఉంటుంది దూత శరీరం అని ఎవరు చూశారు? సో దేవుడు ఎలా వాడుకుంటున్నాడు చూడండి. వాయువులుగా వాడుకోగలడు, అగ్నిజ్వాలలుగా వాడుకోగలడు, దూతలను ఏ విధంగా అయినా వాడుకోగలిగిన వాడు ఆయన. ఆయనను సేవించడానికి దూతలు ఎలాగైనా పనిచేయగలుగుతాయి. అందుకే వాటికి ఫిజికల్ బాడీ లేదు అనే సంగతి. ఫిజికల్ బాడీ లేదు కాబట్టి మన కంటికి కనపడదు, కానీ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంది. నీళ్ళు కదులుతున్నాయి కదా, బెతెస్దా కోనేరులో పని జరుగుతూ ఉంది. సో దూతల గురించి ఇలా చెప్పేవాడు కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? 8వ వచనం, దేవా నీ సింహాసనం నిరంతరము నిల్చుంది, నీ రాజదండము న్యాయార్థమైంది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు దూతలకి యేసుక్రీస్తుకి ఆ వ్యత్యాసాన్ని రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీకు దూతలు తెలుసు కదా, దూతల పరిచర్య తెలుసు కదా, దూతలు సూపర్ న్యాచురల్ పవర్స్తో చేసేటువంటి ఆ కార్యాలన్నీ మీకు తెలుసు కదా. కానీ ఈయనైతే చూసారా, ఈయనైతే చూశారు అని యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూపించడం, యేసుక్రీస్తు దూతల కంటే ఎంత శ్రేష్ఠుడో ఆ విషయాన్ని చెప్పడం. వాటినైతే వాడుకుంటాడు, వీటినైతే యేసుప్రభునైతే నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడు. యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్తున్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? 8వ వచనం, దేవా, కుమారుని గురించి అయితే దేవా అని అంటున్నాడు. వినండి, చెప్పేవారు తండ్రి అయిన దేవుడు, దూతల కంటే శ్రేష్టమైన వాడు ఎవరు అని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. తన కుమారుని గురించి అయితే దేవా అని అన్నాడు.
అంటే కుమారుడు ఎవరన్నమాట? దేవా. ఎవరు పలుకుతున్న మాట? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ అని మీరు కన్ఫ్యూజన్కి వస్తారు. ట్రినిటీ అనేటువంటి సబ్జెక్ట్ మీకు అర్థం కావాలా? అప్పుడు మీకు అవగాహన బాగవుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనబడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకైక దేవుడు. వివరాలు కావాలంటే దాని గురించి తర్వాత అడగండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఉన్న ఏకైక దేవుడు బైబిల్ దేవుడు. కాబట్టి తండ్రి ఏం పలుకుతున్నాడు? కుమారుని దేవా అని పలుకుతున్నాడు. నీ సింహాసనము నిరంతరము నిలిచింది, నీ రాజదండము న్యాయార్థమైంది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. కాబట్టి ఈ భూమి మీద యేసుక్రీస్తు బ్రతికినప్పుడు ఎలాగున బ్రతికాడు చూడండి. ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. ఏ రియల్లీ గుడ్ పర్సన్ ఎవరు అని అంటే మంచిని ప్రేమించేవాడు. అంత మాత్రమే కాకుండా మంచిని ప్రేమించడమే కాదు, చెడును ద్వేషించేవాడు కూడా అయి ఉంటే అతను గుడ్ పర్సన్ అనాలి. యేసుక్రీస్తుకు రెండు లక్షణాలు ఉన్నాయి. మంచినైతే ప్రేమిస్తాడు, ఓకే, కానీ చెడ్డదాన్ని కూడా ద్వేషిస్తాడు ఆయన. ఇట్స్ ఎ రియల్లీ గుడ్ క్యారెక్టర్ అన్నమాట ఆయనది. ఇలాగున చెప్పి 10వ వచనంలో మరియు అంటున్నాడు, ప్రభువా. ఎవరిని పలుకుతున్న మాట ఇది? కుమారుణ్ణి. ఆయన దేవుడు, ఆయన ప్రభువు. నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ సింహాసనములే. ఎవరి గురించి చెప్తున్నాడు? దూతల గురించి కాదు, తన కుమారుని గురించి. అనగా క్రియేషన్లో ఆది యందు భూమి ఆకాశములు సృష్టించబడ్డప్పుడు ఈ కుమారుని పాత్ర ఏంటి వివరిస్తున్నాడు ఇక్కడ. ఆకాశములు కూడా నీ చేతి పనులే. కాబట్టి యేసుక్రీస్తు కూడా సృష్టించుటలో ఆయన పాలిభాగస్తుడు. పైన చదివాడు కదా, ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించబడెను. యేసుక్రీస్తు ఒక సృష్టికర్తగా, సృష్టించేవాడే కాదు, ఈ ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశిస్తాయి, నీవు మాత్రం నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రం వల్లే పాతగిలిపోతాయి, ఉత్తరీయము వల్లే వాటిని మడిచివేస్తావు, అవి వస్త్రం వల్లే మార్చబడతాయి. ఏంటి ఈ యొక్క చేతి పనులన్నీ? ఆకాశములు, భూమి, ఇవన్నీ చూడండి. కుమారుడి గురించి పలుకుతున్న మాటల్లో నీవు కలిగజేసిన వాడే కాదు, వీటన్నిటినీ మడతబెట్టి తీసేయగలిగిన వాడు కూడా నీవు. ఇవన్నీ మార్చబడుతూ ఉంటాయి. మీరు బట్టలు మార్చుకున్నట్టుగా మార్చేస్తూ ఉంటావు, వీటిని మార్చేయగలుగుతావు. కొత్త ఆకాశమును, కొత్త భూమిని నువ్వు చేసేస్తావు. నీవు మాత్రం నిలిచి ఉంటావు. నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. యేసుక్రీస్తు నిత్యుడైనటువంటి దేవుడు. అంతేకాకుండా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండు అని కుమారుడితో చెప్పాడు, కానీ ఏ దూతలతోనైనా చెప్పాడా? సో మీకు దూతల అవగాహన ఉంది కాబట్టి దూతల కంటే ఎంత శ్రేష్ఠుడో ఈయన మీరు తెలుసుకోండి అని ఆయన తెలియజేస్తాను. రచయిత యూదులకు దూతల అవగాహన ఉంది, దూతలకు తెలుసు వాళ్ళకి. సో దూతల కంటే, దూత అనగానే మనకి చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. మనకంటే సుపీరియర్, మనకంటే పవర్ఫుల్, మనకంటే స్ట్రెంగ్త్. చూడగానే మనకేమనిపిస్తుంది? ఇదే దేవుడు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా 2 సార్లు తప్పు చేశాడు. ఆ తప్పు
తనకి ఈ విషయాలన్నిటినీ చూపించేటువంటి దూతకి తను నమస్కారం చేశాడు. ఎందుకనంటే అంత హెల్ప్ చేస్తూ ఉంటుంది దూత. అసలు ఆశ్చర్యకరమైన విషయాలు, మన శక్తికి, మన తెలివికి, మన బలానికి, మన జ్ఞానానికి మించినటువంటి శక్తి కార్యాలన్నీ దూత చేస్తామనంటే, ఓహో ఎంత గొప్పది అని దూతకి సాగిలపడితే దూత బాబు లేలే, నాకు నమస్కారం చేయొద్దు, నేను నీలాంటి వాడిని, మేము నమస్కారం చేయాల్సినటువంటి వారమే ఆయనకి, నీలాంటి వాళ్ళమే అని చెప్పాడు. ఫైనల్గా ఒక మాట మాట్లాడుతుంది ఈ దూతల గురించి 14వ వచనంలో, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ దూతలు మీకు సేవ చేయడానికి ఉన్నారు. ఎవరికి? రక్షణ అనేటువంటి స్వాస్థ్యము పొందబోయేటువంటి వారికి, అనగా క్రైస్తవులందరికీ సేవ చేయడానికి నియమించబడిన సేవకులైన ఆత్మలు దూతలు. ఇప్పుడు భౌతికంగా మనం ఉన్నాం, మనకంటే ఎక్కువ తెలివి, మనకంటే ఎక్కువ బలము ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. ఒకరోజున ఏమవుతుంది తెలుసా? ఇలాంటి శక్తి కలిగినటువంటి ఈ దూతలే నీ దగ్గరికి వచ్చి, అయ్యా చెప్పండి అయ్యా ఏం చేయమంటారు అని అడుగుతారు. ఎందుకనంటే నీవు రక్షింపబడతావు. రక్షణ అనేటువంటి స్వాస్థ్యము పొందబోయే వారికి సేవ చేయడానికి నియమించబడ్డారు వీళ్ళు. ఇప్పుడు దూతలు మనకి పైగా ఉన్నారు, కానీ ఒక రోజున ఏమవుద్ది? మనము దూతలు పైకి వెళ్ళిపోతాం. మనకు సేవ చేయడానికి దూతలు ఏర్పాటు చేశారు. కాబట్టి దూతలు అనే అవగాహన యోధులకు ఉంది. కాబట్టి ఈ దూతల కంటే ఎంత శ్రేష్ఠుడో చూడండి అని ఈ విషయాలన్నీ. ఆయన నా కుమారుడు అన్నాడు, వీళ్ళనేమో సేవకులు అన్నారు. 13వ వచనంలో ఇక్కడ మనం చూస్తే, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నీ నా కుడిపార్శ్వను కూర్చుండో. కుమారుణ్ణి తండ్రి తన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకున్నాడు, కూర్చుండుము అని అన్నాడు. ఎప్పటిదాకా? నీ శత్రువులను నీ పాదపీఠము కింద ఉంచే వరకు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆనాటి కాలంలో, ప్రాచీన కాలంలో రాజులు యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసినప్పుడు ఒక రాజు తాను ఎంతమంది రాజులను జయించాడో వారందరి బొమ్మలు ఒక స్టూల్ లాంటి దాని మీద రాసి, అది తన కాళ్ళ దగ్గర పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకొని రాజుగారు ఉంటాడు. సింహాసనం మీద కూర్చోడానికి పైకి వెళ్ళినప్పుడు ఆ పాదపీఠం మీద అనే బొమ్మలన్నిటి చూసి, ఓహ్ నేను ఎంత గొప్పవాడని అనుకునేటువంటి యేసుక్రీస్తు ఆయన జయించినటువంటి ఆ జయాన్ని బట్టి, సాతాన్ని ఓడించి నిరాయుధుడిగా చేసి జయోత్సవంతో గొప్ప కార్యం చేశాడు. సో నా వెనక వచ్చి కూర్చో, మిగతా ఉన్న శత్రువులను మొత్తాన్ని నీ పాదపీఠంగా చేసేదాకా పెట్టుకుంటా. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఏ దూతైనా కూర్చుంటుందా? కుమారుడితో సమానంగా సేవకుడు అదే సీట్లో కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు. కాబట్టి దూతలు అంటే సేవకులు, యేసు అంటే ఆయన కుమారుడు. ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు నేరుగా. మీరు యోధా మతంలో యోధులు దేవదూతలకు సంబంధించిన పరిచర్యంతో మీకు తెలుసు. మరలా మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారే. దానికంటే శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, కుమారుని ద్వారా నేరుగా మాట్లాడి ఇవ్వబడిన కొత్త నిబంధనను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? వింటున్నారా? పత్రిక రాసిన ఉద్దేశం అనండి. కాబట్టి
యేసు దూతల కంటే శ్రేష్ఠుడు. మీకు అర్థమైందా? ఇందులో